పోరాటాలు వచ్చినప్పుడు ఏం చేయకూడదు? విశ్వాసాన్ని వదులుకోకూడదండి. ఎందుకంటే మనకు ఆయన తప్ప ఎవరు లేరండి. కీర్తనకారుడు ఏమన్నాడు? కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? సంవత్సరానికి 3 మార్లు యాత్ర చేసేవారంట యెరూషలేముకి. ఆ యాత్ర చేస్తున్నప్పుడు పర్వతాలు ఎక్కువ కనపడుతుండేయంట. ఈ యాత్రలో వాళ్ళు పర్వతాలు ఎక్కాలి, దిగాలి, ఎక్కాలి, దిగాలి. ఆ ప్రయాణానికి ముందు ఆ కొండల వైపు కన్నులెత్తి, ప్రభువా ఈ కొండలు ఎక్కి దిగాలి, ఎక్కి దిగాలి. ఏటి మా పరిస్థితి? కొండ అంటే ఏంటి? జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం చూడండి. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, నా ఆత్మ చేతని ఇది జరిగినని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వేమాత్రపు దానవు, నీవు చదును భూమి అగుదువు. ఈ సమస్య నాకు ఎలా కనబడుతుందంటే గొప్ప పర్వతాలు కనబడుతుంది. ఈ ఆర్థిక సమస్య నాకు గొప్ప పర్వతాలు నాకు కనబడుతుంది. నేనేం చేయనని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, దాన్ని చదును చేస్తాడంటాడంట. అది రోగమా, లేకపోతే ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, నెమ్మది లేనితనమా, అసలు ఏంటి ఆ సమస్య ఏదైనా సరే ఏం చేస్తాడట?